హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ పార్ట్ 2 చూద్దాం. ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి మనకి ఎంసెట్లో జేఈఈ మెయిన్స్లో కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. సో అంటే ఈ ఎంసెట్లో ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, కానీ మినిమం అంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్ కానీ గ్రిప్ ఉంటే ఈజీగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈరోజు టాపిక్లో మొత్తం ఏది ఎలా తీసుకోవాలో మీకు మొత్తం క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా చాప్టర్ కావాలి అంటే ఎంసెట్లో నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, సాధ్యమైనంత త్వరగా మీకు ఆ చాప్టర్ చేసి పెడతాను. ఎంసెట్ అయిపోయేంతవరకు ప్రతిరోజు ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. మీరు ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎంసెట్లో ఏదైతే అంటే మన వీడియోలో ఏదైతే చేస్తున్నానో టాపిక్ కాన్సెప్ట్ కూడా చెప్తున్నాను. అంటే కాన్సెప్ట్ కోసం వేరే దాన్ని ఎక్కడ ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒక చాప్టర్ ఉందంటే ఆ చాప్టర్కి ఫుల్ కాన్సెప్ట్, ఒకవేళ ప్రాబ్లంలో కాన్సెప్ట్ వస్తే ఆ కాన్సెప్ట్ సపరేట్గా మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ప్రాబ్లంలోకి వెళ్తా. అంటే వితౌట్ ప్రిపరేషన్ ఇంటి దగ్గర కూర్చొని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కూర్చొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారండి. 80 మార్క్స్కి మ్యాక్సిమం 80 గ్యాదర్ చేయొచ్చు. ప్రతి చాప్టర్ చెప్తాను, ప్రతి చాప్టర్లో వచ్చే క్వశ్చన్లు చెప్తాను, ఆల్రెడీ ప్రీవియస్లో ఇచ్చిన క్వశ్చన్లు చెప్తాను, ప్లస్ ఎక్స్పెక్టెడ్ కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 11కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 11, ఇఫ్ థీటా ఈజ్ ఇన్ యాంగిల్ ఎక్యూట్ అండ్ వెక్టార్. సో థీటా ఎక్యూట్ యాంగిల్ అని ఇచ్చాడు. సో ఎక్యూట్ యాంగిల్ మీన్స్ లెస్ దాన్ 90. నెక్స్ట్, అండ్ ద వెక్టార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు సమ్ వెక్టార్. ఇది ఎంసెట్ 2000లో ఇచ్చాడు. ఈ ప్రాబ్లమ్ని ఎంసెట్ 2000. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు మనకి, 2 వెక్టార్స్ ఆర్ ఎక్యూట్ అంటే పర్పెండిక్యులర్ అన్నాడు. సో ఇక్కడ నేను ఫస్ట్ గివెన్ డేటా ఏముందో చూద్దాం. ఫస్ట్ ఏ బార్ తీసుకుంటూ వస్తాను. ఏ బార్ ఈక్వల్ టు సైన్ థీటా ఇంటూ ఐ బార్ ప్లస్ కాస్ థీటా ఇంటూ జే బార్ అని. నెక్స్ట్ బి బార్ ఈక్వల్ టు ఐ బార్ మైనస్ √3 ఇంటూ జే బార్గా తీసుకుంటూ వచ్చాను. ఇక్కడ మన కండిషన్ ఏంటి, ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్ అన్నాడు అంటే ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే వాటి డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. ఒకవేళ ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బి బార్ అన్నాడు అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే దీంట్లో మనం రాయొచ్చు థీటా 90 degrees. ఒకవేళ ప్యారలల్గా ఉందంటే థీటా ఈక్వల్ టు 0 degrees. సో ఇది కాన్సెప్ట్. పర్పెండిక్యులర్గా ఉందా ప్యారలల్గా ఉందో చూడాలి. పర్పెండిక్యులర్గా ఉంటే యాంగిల్ ఎంత, ప్యారలల్గా ఉంటే యాంగిల్ ఎంత. సో ఇక్కడ మనం ప్రాబ్లం చూద్దాం. ఈ రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయని వాడే ఇచ్చాడు కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ చేద్దాం. ఎందుకంటే 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. అంటే ఎవరైతే మనం సైన్ థీటా ఐ కోఎఫిషియంట్ ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ సైన్ థీటా ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే బోత్ ఆర్ పర్పెండిక్యులర్ కాబట్టి డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. సో ఇక్కడ రాద్దాం సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు √3 కాస్ థీటా అవుతుంది. దీన్ని తీసుకొచ్చేయండి అంటే ఏమవుతుంది మనకి, సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3. దీన్ని ట్యాన్ ఎంత రాయొచ్చు, ట్యాన్ 60 ఎంత అవుతుంది మనకి, ట్యాన్ పై బై 3. సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఎంత అవుతుంది, ట్యాన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ పై బై 3 అవుతుంది. దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 3 అనేది ఉంటే ఆప్షన్లో అది కరెక్ట్ 1 అవుతుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 3, 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ 1. ఓకే, 12th ప్రాబ్లం చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో let x is equal to I bar plus j bar, y equal to 3i bar minus 2k bar, then the vectors r bar of magnitude ఎంతని చూద్దాం. r bar of magnitude ఎంతని చూడు, √21. సాటిస్ఫైయింగ్ కండిషన్. సో సాటిస్ఫైయింగ్ కండిషన్, ఈ 2 కండిషన్లు సాటిస్ఫై అయితే r bar ఏంటో మనకు కావాలి. అంటే ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఈ 2 వెక్టార్స్ ఇక్కడ చూడు, వెక్టార్స్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ సాటిస్ఫైయింగ్. ఈ 2 వెక్టార్స్ ఇస్తున్నాం. ఈ 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ కండిషన్ గివెన్ వెక్టార్ ఏమి ఇచ్చాడో చూద్దాం. దట్ ఇంప్లైస్ ఫస్ట్ వెక్టార్ ఆర్ బార్ క్రాస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు వై బార్ క్రాస్ ఎక్స్ బార్ ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ దీన్ని ఎక్స్ బార్ క్రాస్ వై బార్గా రాశాను అంటే
ఆటోమేటిక్గా సైన్ మారుతుంది. రెండోది ఏమి ఇచ్చాడు, ఆర్ బార్ క్రాస్ వై బార్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, ఎక్స్ బార్ క్రాస్ వై బార్, ఎక్స్ బార్ క్రాస్ వై బార్. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను అంటే దీన్ని కానీ ఈక్వేషన్ 1 ది ఈక్వేషన్ 2 అనుకుంటే యాడ్ చేద్దాం. ఆర్ బార్ క్రాస్ ఎక్స్ బార్ ప్లస్ ఆర్ బార్ క్రాస్ వై బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది నెగిటివ్ టర్మ్, ఇది పాజిటివ్ టర్మ్, 0 అయిపోతుంది. అంటే ఒకవేళ ఆర్ బార్ క్రాస్ ఎక్స్ బారు ఇక్కడ చూద్దాం, ఆర్ బార్ క్రాస్ వై బార్. ఒకవేళ నేను దీన్ని ఎలా రాయొచ్చు, ఆర్ బార్ క్రాస్ ఏ బార్ అంటే ఇక్కడ ఏముంది ఫస్ట్ వెక్టార్ ఎక్స్ బార్ కాబట్టి ఏం రాద్దాం, ఎక్స్ బార్ ప్లస్ వై బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0గా రాయొచ్చు. ఆర్ బార్ క్రాస్ ఏ బార్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0 అవుతుంది అంటే దట్ ఇంప్లైస్ కండిషన్ ఏమి రాయొచ్చురా, ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బి బార్, ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బి బార్. ఏమైనా 2 వెక్టార్స్ ప్యారలల్గా ఉన్నాయంటే మనం కండిషన్ ఏమి రాయొచ్చు, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 ఈ కండిషన్ రాయొచ్చు. అంటే దీనికి ఇది ప్యారలల్గా ఉండాలి. ప్యారలల్గా ఉండమంటే సేమ్ వాల్యూస్ రావాలి. సేమ్ వాల్యూస్ వస్తే ఏముంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆర్ బార్ రాస్తున్నాను, ఆర్ బార్ క్రాస్ ఎక్స్ బార్ అంటే మనకు ఆల్రెడీ గివెన్ ఎంత ఇచ్చాడు మనకు చూడండి ఒకసారి, ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3i బార్ మైనస్ 2k బార్. టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే 0. ఇక్కడ రాద్దాం, ఆర్ బార్ క్రాస్ ఎంత అవుతుందో మనకి ఇది 4i బార్ నెక్స్ట్ ప్లస్ జే బార్ మైనస్ 2k బార్ దట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిటి యొక్క అంటే ఒకవేళ నేను అన్నాను అనుకోండి, ఇది ఏ బారు క్రాస్ ఇది బి బార్ ఈక్వల్ టు 0. ఈ రెండిటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ 0 వచ్చింది అంటే ఈ రెండు ఏమై ఉంటాయి, దట్ ఇంప్లైస్ ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బి బార్ అయి ఉంటుంది కదా. అంటే ఇక్కడ మనకున్న బి బార్ దీని యొక్క డీసీస్ ఏమవుతాయి చూడండి, డిఆర్స్ కానీ డీసీస్ కానీ ఏమవుతాయి మనకి, దీనికి డిఆర్స్ ఏమవుతాయి. సో ఆర్ బార్ క్రాస్ ఎంత రాద్దాం 4, నెక్స్ట్ ఎంత అవుతుంది 1, నెక్స్ట్ ఎంత అవుతుంది -2, 4 1 -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వెక్టార్స్ యొక్క డిఆర్స్ కూడా సేమ్ ఉంటే ఆటోమేటిక్గా రెండు ఒకటే అవుతున్నాయి కాబట్టి ప్యారలల్ అవుతాయి. ప్యారలల్ అయింది అంటే క్రాస్ ప్రొడక్ట్ 0 అవుతుంది. కాబట్టి ఆర్ బార్ యొక్క డీసీస్ని ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనవాడు, దెన్ ద వెక్టార్ ఆర్ బార్ అన్నాడు. ఆర్ బార్ని కూడా ఏం రాయొచ్చు నేను, 4i బార్ ప్లస్ జే బార్ మైనస్ 2k బార్ రాయొచ్చు. అంటే సింపుల్గా ఆర్ బార్ అంటే ఎంత అవుతుంది 4 1 -2. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చిండు మనకి, √21 అవుతుందో లేదో చెక్ చేద్దాం. మోడ్ ఆఫ్ ఆర్ బార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 16 ప్లస్ 1 ప్లస్ 4. సో టోటల్గా ఎంత అవుతుంది √21. అంటే మనకిచ్చిన ఆప్షన్లో కానీ ఈ వాల్యూస్ ఎక్కడైతే ఉంటాయో అవే ఆర్ బార్ యొక్క డిఆర్స్ అంటే వెక్టార్ ఫార్మేషన్. సో మ్యాగ్నిట్యూడ్ కూడా సాటిస్ఫై అవుతుంది. అంటే ఏమవుతుంది మనకు చూడండి ఒకసారి, 4 1 -2 అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, 13th ప్రాబ్లం చూద్దాం. ద వెక్టార్ ఏ బార్ ఆల్ఫా ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ బీటా కే బార్ లైస్ ఇన్ ద ప్లేన్ వెక్టార్స్ ఆఫ్ అండ్ బైసెక్ట్ యాంగిల్ బిట్వీన్ బీ బార్ అండ్ సి బార్ అని ఇచ్చాడు. అంటే ఏంటి, ఈ రెండు వెక్టార్స్ని ఒక వెక్టార్ బైసెక్ట్ చేస్తుంది. అంటే ఏం చెప్పొచ్చు మనం, గివెన్ దట్ ఏ బార్ బైసెక్ట్స్ ద వెక్టార్స్ బీ బార్ అండ్ సి బార్. అప్పుడు మనం కండిషన్ ఏం రాయొచ్చురా, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ ప్లస్ సి బార్ రాయొచ్చు. ఏ బార్ ఈక్వల్ టు బీ బార్ ప్లస్ సి బార్. అంటే ఏ బార్ అంటే ఎంత ఉందో చూడండి ఒకసారి, దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఇంటూ ఐ బార్ ప్లస్ 2 ఇంటూ జే బార్ ప్లస్ బీటా ఇంటూ కే బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ అంటే ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ కే బార్. సో ఆల్ఫా ఇంటూ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ బీటా ఇంటూ కే బార్ ఇచ్చాడు. సో ఇది బే బార్ ప్లస్ బే బార్ మొత్తం యాడ్ చేసుకుంటారండి. మనకి కోషెంట్స్ కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. కంపేర్ అంటే ఎంత, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కోషెంట్ ఎంత 1,
నెక్స్ట్ బీటా ఈజ్ ఆల్సో 1, బీటా ఈక్వల్ టు 1. సో ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ కానీ 1 అయితే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన బైసెక్టర్ అంటే ప్యారలల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా, పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా వస్తుంది. అంటే ఆల్ఫా ఈక్వల్ టు 1, బీటా ఈక్వల్ టు 1 అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 14th ప్రాబ్లం చూద్దాం. సపోజ్ ఏ బార్ బి బార్ 2 వెక్టార్స్ ఇచ్చాడు. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 అని ఇచ్చాడు. గ్రేటర్ దాన్ 90. ఓకే, గ్రేటర్ దాన్ 90. ఏ బార్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ బి బార్ అంటే ఏ బార్ కామా బి బార్ గ్రేటర్ దాన్ 90 గివెన్ డేటా. దట్ ఇంప్లైస్ ఎప్పుడైనా యాంగిల్ బిట్వీన్ ఏ బార్ బి బార్ గ్రేటర్ దాన్ 90 అయిందంటే కాస్ ఆఫ్ ఏ బార్ కామా బి బార్ లెస్ దాన్ 0 అవుతుంది. ఓకేనా, ఏ కాస్ ఆఫ్ ఏ బార్ బి బార్ లెస్ దాన్ 0 అయింది అంటే ఏ బార్ డాట్ బి బార్ ఆల్సో ఏమవుతుంది మనకి లెస్ దాన్ 0, లెస్ దాన్ 0. ఈ ఏ బార్ బి బార్ డెట్ లెస్ దాన్ 0 ఎందుకంటే అప్ టు యాంగిల్ తీసుకుంటూ వస్తా ఉంటే ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ లెస్ దాన్ 0. సో ఏ బార్ డాట్ బి బార్ అంటే మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి. ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏమన్నా మనం దాట్ ఇంప్లైస్ ఏ బార్ డాట్ బి బార్ అంటే ల్యాండా ఇంటూ ల్యాండా ఎంత అవుతుంది మనకి ల్యాండా స్క్వేర్, నెక్స్ట్ -7 ల్యాండా, నెక్స్ట్ ప్లస్ 6 -7 ల్యాండా -7 ఓన్లీ 3 ఇంటూ అంటే 6 ల్యాండా లెస్ దాన్ 0. సో దీన్ని ఏం రాద్దాం మనం ల్యాండా స్క్వేర్ మైనస్ అంటే ప్లస్ 6 ల్యాండా -7 లెస్ దాన్ 0. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది ల్యాండా స్క్వేర్ ప్లస్ 7 ల్యాండా మైనస్ ల్యాండా -7 లెస్ దాన్ 0. ల్యాండా కామన్ తీస్తే ల్యాండా ప్లస్ 7 -1 కామన్ తీస్తే ల్యాండా ప్లస్ 7 లెస్ దాన్ 0 అంటే ల్యాండా -1 ఒకటి, ల్యాండా ప్లస్ 7 లెస్ దాన్ ఈక్వల్ 0. అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు -1 -7 ఎక్కడ ఉందో చూడండి, మైనస్ నెగిటివ్ వాల్యూ కాబట్టి -7 లెస్ దాన్ ల్యాండా లెస్ దాన్ 1 ఉంటే కానీ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, 15th ప్రాబ్లం చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోమన్నాడు. విచ్ ద పాయింట్స్ ఏ కామా బి కామా సి ఆర్ ద పొజిషన్ వెక్టార్స్. అంటే దట్ మీన్స్ పొజిషన్ వెక్టార్ అంటే ఓఏ బార్ ఓబి బార్ ఓసి బార్ ఈస్ గివెన్ రెస్పెక్టివ్లీ ఆర్ ద వర్సెస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ వేర్ రైట్ యాంగిల్ ఎట్ సి దట్ మీన్స్ π/2r. సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. వాట్ ఈస్ ద గివెన్ డేటా? ద 3 vertices are right angle vertices. So right angle vertices means if any two sides AB or BC are perpendicular, then AB dot AC, AC dot BC, యాంగిల్ C means రైట్ యాంగిల్ ఎక్కడ అవుతుంది మనకి C. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం OA బార్. సో దీని నుంచి గివెన్ డేటా నుంచి ఏం రాద్దాం మనం OA బార్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద గివెన్ వాల్యూ వెక్టార్ 2i బార్ మైనస్ J బార్ ప్లస్ K బార్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ A బార్ అండ్ సెకండ్ వన్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ B బార్ మీన్స్ I బార్ మైనస్ 3J బార్ మైనస్ 5K బార్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ C బార్ ఈక్వల్ టు AI బార్ మైనస్ 3J బార్ ప్లస్ K బార్. ఇక్కడ నేను AC బార్ రాస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు AC బార్ ఎందుకు రాస్తున్నానంటే రైట్ యాంగిల్ ఎట్ C అన్నాడు కాబట్టి AC BC చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను అనుకున్నాం, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటూ వస్తాను. రైట్ యాంగిల్ ఇక్కడ A అనుకుంటాను, ఇక్కడ B అనుకుంటాను, ఇక్కడ C. సో AC ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. రైట్ యాంగిల్ ఎక్కడ 90 degrees ఇక్కడ, కాబట్టి ఫస్ట్ AC చేస్తున్నాను. AC అంటే OC బార్ మైనస్ OA బార్ అంటే ఎంత అవుతుంది మనకి A మైనస్ 2 ఇంటూ I బార్ మైనస్ 3 మైనస్ అంటే ఎంత అవుతుంది మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ సో మైనస్ 2J బార్ మైనస్ 2J బార్ ప్లస్ 1 మైనస్ 0K బార్ అంటే 0K బార్. సో AC బార్ రాశాను. OC బార్ మైనస్ అంటే A మైనస్ 2 I బార్ మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 3 ప్లస్ 1 మీన్స్ మైనస్ 2J బార్ 1 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది K బార్ 0K బార్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం BC బార్ ఈక్వల్ టు BC OC బార్ మైనస్ OA బార్ A మైనస్ 1 ఇంటూ I బార్ నెక్స్ట్
మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 0 ఇంటూ జే బార్ ప్లస్ అంటే ఎంత అవుతుంది 1 ప్లస్ 6k బార్. సో రైట్ యాంగిల్ ఎక్కడ అవుతుంది మనకి సి దగ్గర అవుతుంది. అంటే మనం గివెన్ కండిషన్ ఏం రాయొచ్చు ఏసీ బార్ డాట్ బీసీ బార్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఏసీ అనేది ఒక వెక్టారు, బీసీ అనేది ఒక వెక్టారు. ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 అవ్వాలి. డాట్ ప్రొడక్ట్ 0 అయిందంటే 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. ఈ రెండిటి యొక్క డాట్ ప్రొడక్ట్ అంటే మనకి ఏముందో చూడండి ఇక్కడ a-2 ఇంటూ a-1 a-2 ఇంటూ a-1 ఐ బార్ డాట్ ఐ బార్ 1 ఓకే. నెక్స్ట్ ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే a-1 ఇంటూ a-2 ఈక్వల్ టు 0. దెన్ a ఈక్వల్ టు 1 వాల్యూ, a ఈక్వల్ టు 2 సెకండ్ వాల్యూ. సో వాట్ వాల్యూస్ ఆఫ్ ఏ అంటే ఏం చెప్పొచ్చు a ఈక్వల్ టు 1, a ఈక్వల్ టు 2. ఎక్కడుందో చూడండి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 16th ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ p, q, r, s ఆర్ ద పాయింట్స్ విత్ పొజిషన్ వెక్టార్స్ PQRS అంటే OP బార్, OQ బార్, OR, OS బార్ ఇచ్చాడు. సో ఇక్కడ పొజిషన్ వెక్టార్స్ రాస్తున్నాం. పొజిషన్ వెక్టార్స్ రాసే ముందు దీని షార్ట్ కట్ మనకి ఆబ్జెక్టివ్ కాబట్టి షార్ట్ కట్ అదంతా చేయకుండా సింపుల్గా ఎలా రాస్తానంటే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి రెస్పెక్టివ్లీ దెన్ ద యాంగిల్ బిట్వీన్ PQ అండ్ RS. ఫస్ట్ PQ బార్ తీసుకుందాం. PQ బార్ మీన్స్ ఏం రాద్దాం మనం OQ మైనస్ OP బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు OQ అంటే Q వెక్టర్ ఏముంది చూడండి 2I బార్ మైనస్ జే బార్ ప్లస్ 3k బార్ మైనస్ ఓపీ బార్ అంటే మైనస్ చేత మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మైనస్ ఐ మైనస్ జే ప్లస్ కే బార్ ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూద్దాం. దట్ ఈక్వల్ టు 2i మైనస్ ఐ అంటే ఎంత అవుతుంది ఐ బార్ మైనస్ 2j బార్ ప్లస్ 4k బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వెక్టర్ యొక్క డిఆర్స్ ఏమవుతుంది మనకి 1 కామా మైనస్ 2 కామా 4 ఓకేనా. డిఆర్స్ PQ బార్ యొక్క డిఆర్స్ ఆఫ్ PQ బార్ ఓకే. నెక్స్ట్ రెండోది RS బార్ చేద్దాం. RS బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు OS బార్ మైనస్ OR బార్ OS బార్ అంటే ఎంత చూద్దాం 3I బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ మైనస్ OR బార్ అంటే 2I బార్ మైనస్ లేదు 0 ప్లస్ 3k బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ ఏమొస్తుంది 3i మైనస్ ఐ అంటే ఎంత అవుతుంది ఐ బార్ మైనస్ 2j బార్ ప్లస్ 4k బార్. సో దీనికి కూడా ఏం రాద్దాం మనం డిఆర్స్ ఆఫ్ RS దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 4 అబ్జర్వ్ చేస్తే డిఆర్స్ రెండింటికి సమానమే. రెండింటికి డిఆర్ సమానం అయింది అంటే PQ బార్ ఈజ్ ప్యారలల్ టు RS బార్. ఈ రెండు వెక్టార్లు ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి అంటే PQ బార్ క్రాస్ RS బార్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ రెండింటి మధ్య యాంగిల్ అంటే PQ బార్ కామా RS బార్ ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది మనకి 0 degrees అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఉంటే అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే. OA బార్, OB బార్, OC బార్ ఆర్ కో టర్మినస్ ఎడ్జెస్ ఆఫ్ ఏ ప్యారలల్ పైప్ అన్నాడు. ప్యారలల్ పైప్ అంటే ఏంటో తెలియాలి, దాని మీనింగ్ చూద్దాం ఒకసారి. ప్యారలల్ పైప్ అంటే ఒక్కసారి చూద్దాం డయాగ్రాము. ఒక ప్యారలల్ తీసుకుంటూ వచ్చాను. ఈ ప్యారలల్ పైప్ డయాగ్రామ్ తీసుకుంటూ వస్తున్నాను. ఇది O, దీన్ని A అనుకుందాం, దీన్ని B అనుకుందాం, దీన్ని C అనుకుందాం. ప్యారలల్ పైపుడు వాడు ఏమన్నాడు కొటర్నియస్ ఎడ్జెస్ ఆఫ్ ప్యారలల్ పైపుడు దెన్ ద హైట్ ఆఫ్ ద ప్యారలల్ పైపుడు డ్రాన్ ఫ్రమ్ ద వర్టెక్స్ C అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ నుంచి ఈ ప్లెయిన్ గీసే అంటే ఏంటి OBC ఈ ప్లెయిన్కు ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి అంటే ఇప్పుడు O ఉంది ఇక్కడ చూద్దాం మనకి B ఉంది C ఉంది. ఈ ప్లెయిన్కు ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏ దగ్గర నుంచి ప్లెయిన్కు ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మనం ఫార్ములా ఎవరైచ్చు D ఈజ్ ఈక్వల్ టు
ఏ x1 ప్లస్ బి y1 ప్లస్ సి z1 ప్లస్ డి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ రాయొచ్చు. ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక ప్లెయిన్కి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది ఫార్ములా. ఇక్కడ పాయింట్ ఏ దగ్గర నుంచి అంటే ఏ తెలుస్తుంది, మరి ప్లెయిన్ ఏంటి, ప్లెయిన్ కావాలి. సో ఆ ప్లెయిన్ ఈక్వేషన్ రాయాలి. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లెయిన్ ఈక్వేషన్ రాయాలంటే ఏం రాయాలో చూద్దాం ఒకసారి. దాట్ ఇంప్లైస్ ఓబీసీ ప్లెయిన్. ప్లెయిన్ ఈక్వేషన్ అంటే 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే ప్లెయిన్ ఈక్వేషన్ అంటే ఫార్ములా రాద్దాం. ఎక్స్ మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1. నెక్స్ట్ వన్ x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్లెయిన్ ఈక్వేషన్. 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే ప్లెయిన్ ఈక్వేషన్ అంటే ఫార్మ్. మరి ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఈక్వేషన్ ఉండే వేరియబుల్స్. x1 y1 z1 అంటే ఫస్ట్ ఏమని చూడండి, ఓ ఏబిసి అంటే ఓ అంటే ఆరిజిన్ కాబట్టి 0 0 అవుతుంది. అంటే ఏం రాయొచ్చు మనం, ఫస్ట్ వన్ ఎంత ఎక్స్ వై జెడ్, నెక్స్ట్ x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 అంటే సెకండ్ వన్. అంటే ఎంత అవుతుంది మనకి 0 2 1. నెక్స్ట్ ఎంత అవుతుంది 5 మైనస్ 1 2. సో ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే ప్లెయిన్ ఈక్వేషన్ ఇది. సో ఎందుకంటే ఓ గుండా ఓఏబి గుండా ఓబీసీ గుండా ఓ అంటే 0,0 గుండా పాస్ అయింది. దీని ప్లెయిన్ ఈక్వేషన్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి, ఎక్స్ ఇంటూ ఎంత అవుతుందిరా 4 ప్లస్ 1 5. నెక్స్ట్ మైనస్ వై ఇంటూ 0 మైనస్ 5. అదేనా, వై ఇంటూ 0 మైనస్ 5 అంటే ఎంత అవుతుంది మైనస్ 5. 0 మైనస్ 0 వై అంటే 0 మైనస్ 5. 0 మైనస్ 5 అంటే మైనస్ 5. నెక్స్ట్ ప్లస్ జెడ్ ఇంటూ అంటే 0 మైనస్ 10. 0 మైనస్ 10 అంటే మైనస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 మైనస్ 10 దట్ ఈక్వల్ టు 0. సో ఈ టోటల్ ఈక్వేషన్ ఎంత అవుతుంది చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 5y మైనస్ 10z ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో 5 కామన్ తీసేయండి, x ప్లస్ వై మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్లెయిన్ ఈక్వేషన్ ఇది. ఈ ప్లెయిన్ ఈక్వేషన్కి ఏ పాయింట్ దగ్గర నుంచి కనుక్కుంటూ రావాలి, ఏ అంటే 6 3 మైనస్ 4 దగ్గర నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఏం రాయి చూడండి, డి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ మనకి చూడండి ఒకసారి ఏం లేదు, ఎక్స్ అంటే ఎంత రాయొచ్చు మనం 6. నెక్స్ట్ మైనస్ బి అంటే ఎంత రాయొచ్చు చూడండి, వై అంటే 3 మైనస్ 2 ఇంటూ జెడ్ అంటే మైనస్ 4 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బి స్క్వేర్ 1 స్క్వేర్, సి స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే టోటల్గా √6 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 9 ప్లస్ 8 అంటే ఎంత అవుతుంది 17 బై √6 అనేది ఉంటే కానీ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 17 బై √6. 17 బై √6 అంటే 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది ఎంసెట్కి ఇస్తున్నాడు, ఏఐట్రిబుల్ ఉన్నప్పుడు ఇచ్చాడు. ఏఐట్రిబుల్ అంటే ఇప్పుడు జేఈ. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. నెంబర్ 18 చూద్దాం. ఏ బార్ ఇచ్చాడు ఒక వెక్టారు, బి బార్ 2 వెక్టార్స్ ఇచ్చాడు. దెన్ ద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి బార్ అని ఇచ్చాడు. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి బార్ అంటే ఒక్కసారి చూద్దాం మన ఫార్ములా. ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్, బి బార్ ఈక్వల్ టు 5i బార్ మైనస్ 3j బార్ ప్లస్ కే బార్. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ వెక్టార్ అంటే ఇక్కడ తీసుకుంటూ వస్తాను, ఒక ఇనిషియల్ వెక్టార్ తీసుకుంటూ వచ్చాను, ఇక్కడ ఒక వెక్టార్ తీసుకుంటూ వచ్చాను, దీన్ని ఏ బార్ అనుకుంటాను, ఇక్కడ ఒక వెక్టార్ తీసుకుంటూ వచ్చాను, దీన్ని బి బార్ అనుకుందాం. సో ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అంటే మనకు చూద్దాం, ఈ పొజిషన్ వెక్టార్ యొక్క ప్రొజెక్షన్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ అంటే మనం ఫార్ములా ఏం రాయొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ బై మోడ్ బి బార్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, మోడ్ బి బార్ హోల్ స్క్వేర్.
సో ఇప్పుడు నాకు ఏమేం కావాలి ఇక్కడ ఏ బార్ డాట్ బీ బార్ కావాలి. ఏ బార్ డాట్ బీ బార్ అంటే 2 into 5 అంటే అంత 10, 1 into -3 plus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. 11 మైనస్ అంటే 8, ఓకేనా 8. నెక్స్ట్ మాడ్ బీ బార్ హోల్ స్క్వేర్ రాస్తా. మాడ్ బీ బార్ హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 25 ప్లస్ 9 ప్లస్ 1 అంటే టోటల్ ఎంత అవుతుంది √35 ఇంటూ బీ బార్. √35 ఇంటూ బీ బార్. ఇప్పుడు ఫార్ములాకి వెళ్తున్నా. ఏం రాద్దాం? ద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బీ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ ఇంటూ బీ బార్ బై mod బీ బార్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ ఏంటంటే ఎంత వచ్చింది మనకి సారీ ఈ ప్రాబ్లంలో లెక్క నేను ఇక్కడ చిన్న మిస్టేక్ వేసాను. 2 అంటే ఇది 2k అయింది అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 9 అవుతుంది. 9 అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి వాల్యూ ఎంత వస్తుంది చూద్దాం ఒకసారి. ఏ బార్ డాట్ బీ బార్, ఓకే ఏ బార్ డాట్ బీ బార్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది 9 ఇంటూ బీ బార్ అంటే ఎంత ఉందో చూడండి 5 ఐ బార్ మైనస్ 3 జే బార్ ప్లస్ కే బార్ బై మాడ్ బీ బార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ బార్ √35 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 35. సో ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బీ బార్ అంటే 4th one ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏ బార్ 1 ఏ బార్ డాట్ బీ బార్ 1 ఏ బార్ క్రాస్ బీ బార్ జే బార్ మైనస్ కే బార్ దెన్ బీ బార్ ఈక్వల్ టు ఇచ్చాడు. బీ బార్ మనం కనుక్కోవాల్సింది బీ బార్ వెక్టారే, అంటే బీ బార్ వెక్టార్ కావాలి. ఫస్ట్ గివెన్ డేటా నుంచి మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి చెక్ చేద్దాం. గివెన్ డేటాలో ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ ఇచ్చాడు. సో బీ బార్ ఇవ్వలేదు కాబట్టి నేను దీన్ని ఎక్స్ఐ బార్ లెట్ తీసుకుంటున్నాను దీన్ని. నెక్స్ట్ వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్గా తీసుకుంటూ వస్తాను. ఏ బార్ క్రాస్ బీ బార్ కన్సిడర్ చేస్తున్నాను. ఏ బార్ క్రాస్ అంటే ఐ బార్ జే బార్ కే బార్ 1 1 1 ఎక్స్ వై జెడ్. సో ఇక్కడ 3 వెక్టార్స్ తీసుకుంటూ వచ్చాను, అంటే ఈ వెక్టార్స్కి ఏ బార్ బీ బార్ తీసుకుంటూ వస్తాను. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ ఐ ఇంటూ అంటే ఐ బార్ ఇంటూ ఎంత అవుతుంది మనకి జెడ్ మైనస్ వై మైనస్ జే బార్ ఇంటూ ఎంత అవుతుంది మనకి జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ కే బార్ ఇంటూ వై మైనస్ ఎక్స్. సో ఇక్కడ మనకి 3 వెక్టార్స్ ఇచ్చాడు. ఈ 3 వెక్టార్స్ ఆల్రెడీ ఏ బార్ క్రాస్ బీ బార్ ఎంత ఇచ్చాడు మనకి జే బార్ మైనస్ కే బార్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఐ బార్ కోషెంట్ లేదు అంటే అక్కడ ఏం రాద్దాం మనం జెడ్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 దాట్ ఇంప్లైస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే వై ఈక్వల్ టు జెడ్ అవ్వాలి. ఇచ్చిన 4 ఆప్షన్లో ఏదో ఒకటి బీ బార్ అయ్యి ఉండొచ్చు కదా. ఈ 4 ఏదో ఒకటి బీ బార్. అది ఏది బీ బార్ అవుతుంది అంటే మనకు ఖచ్చితంగా బీ బార్లో వచ్చే ఆప్షన్ ఏమండాలి వై వాల్యూ జెడ్ వాల్యూ ఒకటే ఉండాలి. వై వాల్యూ జెడ్ వాల్యూ ఒకటే అవటం అంటే వై వాల్యూ జెడ్ వాల్యూ దీనికి ఒకటే లేదు, తీసేద్దాం. దీనికి ఒకటే లేదు, ఇది అవడానికి పాసిబిలిటీ ఉంది, అంటే ఈ రెండింటిని సస్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమవ్వాలి మనకి 1 అవ్వాలి. ఎందుకంటే ఏ బార్ డాట్ బీ బార్ 1 ఇచ్చాడు కదా. ఏ బార్ ఎంత ఇచ్చాడు మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. నెక్స్ట్ బీ బార్ నేను 1 అంటే బీ బార్ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకుంటూ వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఐ బార్ తీసుకున్నాను అనుకున్నాం. దాట్ ఇంప్లైస్ ఈ రెండింటికి ఏ బార్ డాట్ బీ బార్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ 1 into 2 ఎంత అవుతుంది 2. అంటే ఇది కరెక్ట్ కాదు, అంటే ఇది కూడా కాదు అంటే మిగిలిపోయింది అదే కదా మనకు 4th ఆప్షన్. ఒకసారి చెక్ చేద్దాం. అంటే బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ తీసుకుంటూ వస్తే దీన్ని చూద్దాం ఒకసారి. దట్ ఇంప్లాయిస్
1.1 అంటే 1 అవుతుంది కదా మనకి 1 అంటే కరెక్ట్ 1. సో ఐ బార్ ఈజ్ ద ఐ బార్ అంటే బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఈజ్ ద కరెక్ట్ 1. ఓకే, ఓకే ప్రాబ్లం చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో చాలా సార్లు అడిగేది. ఏ బార్ బీ బార్ సి బార్ ఈక్వల్ టు 0 ట్రయాంగిల్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. అంటే మోడ్ ఏ బార్ ఈక్వల్ టు 3, మోడ్ బీ బార్ ఈక్వల్ టు 4 అండ్ సి బార్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ 37. యాంగిల్ బిట్వీన్ ఏ బార్ బీ బార్ అని ఇచ్చాడు. యాంగిల్ బిట్వీన్ ఏ బార్ బీ బార్ అంటే మనకి ఇచ్చిన కండిషన్లో ఏమి ఇచ్చాడు, ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0 అయితే ఏ రెండింటి మధ్య అయితే యాంగిల్ కనుక్కోవాలో ఆ రెండింటిని మాత్రమే ఉంచండి. అంటే ఏమని అర్థం, మనం ఏ బార్ ప్లస్ బీ బార్ ఈక్వల్ టు మైనస్ సి బార్ రాసాం. అలా కాకుండా ఇంకేదైనా అడిగాడు అనుకోండి, ఆ రెండింటిని మాత్రం ఉంచి రిమైనింగ్ తీసుకొచ్చేవాడిని. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది మనకి, ఏ బార్ స్క్వేర్ అంటే లెంత్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ లెంత్ ఆఫ్ బీ బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బీ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ సి బార్ స్క్వేర్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 3 స్క్వేర్ అంటే ఎంత 9 ప్లస్ 4 స్క్వేర్ ఎంత అవుతుంది 16 ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బీ బార్ అంటే మోడ్ ఏ బార్ మోడ్ బీ బార్ కాస్ ఆఫ్ ఏ బార్ కామా బీ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ సి బార్ అంటే 37 హోల్ స్క్వేర్ మీన్స్ ఓన్లీ 37. సో ఇక్కడ రాస్తున్నా ప్లస్ 2 ఇంటూ మోడ్ ఏ బార్, ఇక్కడ వాల్యూ మొత్తం రాసేద్దాం. దీని అన్నిటికన్నా వాల్యూ అంటే ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ 16 9 అంటే ఎంత అవుతుంది 25 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ కాస్ ఆఫ్ ఏ బార్ కామా బీ బార్ అంటే కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 37. సో 24 cos theta is equal to 37 minus 25 that is equal to 12. So cos of a bar comma b bar is equal to 12 by 24 cancel చేస్తాను అంటే ఎంత అవుతుంది మనకి 1/2 cos theta is equal to 1/2 అయిందంటే దీన్ని cos 60 రాయొచ్చు. అంటే cos theta is equal to cos π/3 రాయొచ్చు. అంటే theta is equal to π/3 అనేది ఉంటే కరెక్ట్ ఆప్షన్గా తీసుకుంటూ రావచ్చు. theta is equal to π/3 అంటే సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎంసెట్ అయిపోయేంత వరకు. కాన్సెప్ట్ ఏది మిస్ అవ్వకుండా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాను. సో నా వీడియోస్ కానీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 70+ ఎంసెట్లో 80కి ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ.